గురుదేవా, నక్షత్రాన్ని మనం అంటే జన్మ నక్షత్రానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందా? తప్పకుండా. ఈ వీడియో చూస్తున్న వీక్షకులకి, ప్రేక్షకులకు, ప్రియ నవగ్రహ బంధువులకి స్వాగతం పలుకుతూ, అందరి యొక్క జీవితంలో ప్రతిదీ కూడా ఒక విశిష్టత. మనకు పంచాంగము అంటారు. అంటే పంచాంగము అనగా 5 అంగములు కలిగినటువంటి పంచాంగము. మొట్టమొదటి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము తెలియచేయనిదే పంచాంగం. అంటే తిథులు పాడ్యమి తిథి మనకు ఉగాది పండుగనే చేసుకుంటాం. విధియ, తృతీయ, చవితి, పంచమి, అట్లా మనకు 15 తిథులు ఉంటాయి. అలాగా తదుపరి వచ్చేటువంటిది నక్షత్రము. అంటే సూర్యుడు ఒక నక్షత్రము, చంద్రభగవానుడు ఒక నక్షత్రము. పగటిపూట సూర్య భగవానుడు వెలుగు ఉండడం వలన మనకు ఆ నక్షత్రాలు కనిపించవు. రాత్రిపూట చంద్రభగవానుడి యొక్క చలదనం చేత మనకు అక్కడ ప్రాంతాల్లో, సుదూర ప్రాంతాల్లో నక్షత్రాలు కనపడుతూ ఉంటాయి. సూర్యుడు స్వయం ప్రకాశితుడు. సూర్యుడు పగటిపూట వెదజల్లేటువంటి కిరణాలను చంద్రభగవానుడు స్వీకరించి రాత్రిపూట మళ్ళీ దాన్ని వెదజల్లుతూ ఉంటాడు. అంటే ప్రత్యక్ష కారకుడు, పరోక్ష కారకుడు అంటారు. ఈ యొక్క నక్షత్రాలకు మనకు వారాలు 7 ఎలా ఉన్నాయో నవగ్రహాలు కూడా 9, రాసులు 12. ఒక్కొక్క రాశిలో 9 పాదములు కలిపితే ఒక రాశిగా మనకు పరిగణించడం జరుగుతుంది. మనము పెద్దవారికి కానీ, గురువులకు కానీ, తల్లిదండ్రులకు కానీ పాద నమస్కారం చేసినట్లయితే వారు ఏమని చెప్తారయ్యా అంటే, దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ అంటూ ఉంటారు. నాయన 84,000 జీవరాశులలో అత్యుత్తమైన మానవ జన్మను నువ్వు పొందావు, సంపూర్ణ దీర్ఘాయుష్యుడు మంతుడుగా ఉండునుగాక అని చెప్పి ఆశీర్వచనం ఉంటుంది. అలాగే మనకు ఆయుష్ అనేటువంటి ఆయు ప్రమాణం మనకి ఎక్కడి నుంచి లెక్క కడతారు అంటే, మనకు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. అంటే యుగానుసారంగా ఒక ఆయుష్ మనకు ఉంటుంది. మనకు కృతయుగం అంతా కూడా దేవతలు సంచరించారు అని చెప్తే వాళ్ళకు మరణం లేదు. త్రేతాయుగము శ్రీరామచంద్ర మహాప్రభు యొక్క అంశ జరిగినటువంటిది. దశరథ మహారాజు గారు 1,00,000 సంవత్సరాలు జీవించే ఆయు ప్రమాణం. ఆయన 60,000 సంవత్సరాలు రాజ్యాధికారం చేసి ఇంకా నేను ఎన్ని సంవత్సరాలు ఈ రాజ్యాధికారాన్ని పరిపాలించాలి అన్నాడు. అలాగా యుగం మారిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు హయాంలో 25,000 సంవత్సరాల ఆయు ప్రమాణం ఉండేది. ఆ ఎత్తు, ఆ దేహదారుఢ్యము అనేటువంటి పరిస్థితి. కలియుగానికి వచ్చే లోపల కలౌ వెంకటనాయక అంటే వెంకటేశ్వర స్వామి వారు మనకు కలియుగానికి అధిపతి. కృతయుగానికి, త్రేతాయుగానికి, ద్వాపర యుగానికి, కలియుగం. మనం ప్రస్తుత కాలమానంలో కలియుగ కాలంలో ఉన్నాము. మనము కలియుగ ప్రమాణం ఎంత అనగా 4,32,000 సంవత్సరములు కలిపితే కలియుగ ప్రమాణము. అందులో మనము సంకల్పంలో ప్రథమ పాదే అంటాం. అంటే 1,32,000 సంవత్సరములు కలిపితే ప్రథమ పాదం అవుతుంది. కనుక మనిషి యొక్క ఆయు ప్రమాణము శతాయుష్మాన్ భవ అంటే 100 సంవత్సరాల ఆయువుతో మనము పుట్టడం జరుగుతుంది. ఇక్కడ స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. అంటే మన తల్లిదండ్రులు చేసేటువంటి దానము, ధర్మము వలన మనకు సత్కర్మల వలన మనిషి యొక్క జీవన విధానాన్ని పొందుతాం. మనము తల్లి గర్భంలో 9 మాసాలు నిండిన తర్వాతనే భూమండలం మీదకి జన్మను ప్రసాదిస్తాం. ఈ భూమండలంలోకి వచ్చేటువంటి కాల సమయంలోనే ఆ బ్రహ్మ మన నుదుట తలరాతను రాసి పంపిస్తూ ఉంటాడు. అయ్యా, పలానా గోత్రము, పలానా వంశము, పలానా వారు మీ తండ్రి గారు, పలానా వారు మీ తల్లి గారు, వారికి మీరు కలిగిన సత్సంతానము అని చెప్తారు. పుట్టినప్పుడు గడియలు చూసుకుంటూ ఉంటాం మనం. అప్పుడు మనము ఆదివారం రోజు కానీ సోమవారం కానీ పరిగణలోకి తీసుకుంటుంటాం. తిథిని పరిగణలోకి తీసుకుంటాం.
అలాగనే ప్రధానంగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా నక్షత్రము ప్రామాణికము. మనకు ప్రతిరోజు ఒక నక్షత్రం ఉంటుంది. 24 గంటలు దరిదాపుగా ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది. ఒక్కోసారి 18 గంటలకు తగ్గుతుంది, ఒకసారి 32 గంటలు కూడా నక్షత్రం నిండి సాగుతూ ఉంటుంది. అందుకే దైవం మానస రూపేణ అని జన్మించిన శ్రీరామచంద్రుడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు అని చెప్పి మనకు వేదం చెప్తుంది. అలాగా రోహిణి నక్షత్రంలో కృష్ణ పరమాత్ముడు జన్మించాడు అనేటువంటిది మనకు భారతం చెప్తుంది. అందుకే రాముడు పితృవాక్య పరిపాలన, ధర్మం గురించే తను నిలబడ్డాడు. గురువులు ఏకధర్మ ప్రతివ్రతము, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి, సహధర్మచారితో ఎలా ఉండాలి, రాజ్యంతో ఎలా ఉండాలి అనేటువంటిది ఆ లక్షణం, గురువు యొక్క లక్షణమే తన జీవన గమనాన్ని అలా మార్చేస్తుంది. అలాగే యుగం మారిన తర్వాత కృష్ణ పరమాత్ముడు రోహిణి నక్షత్రంలో పుట్టడం వలన మేనమామకు గండము అనేటువంటిది మనము చరిత్రలో చదువుకున్నాం. అందుకే దేవకి సుత అష్టమ గర్భ సంతానంతో కంసచారూఢమర్ధనం అని చెప్పి మనము కృష్ణాష్టకంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. కృష్ణ పరమాత్ముడు అందుకోసం పుట్టాడు. అందుకే రోహిణి నక్షత్రంలో పుట్టిన తర్వాత అంటే తల్లి తాలూకు వాళ్ళకు 5 రోజులు పురుటి సూతకం ఉంటుంది, తండ్రి తాలూకు వరకు 11 రోజులు ఉంటుంది. 11వ రోజు నుంచి 20వ రోజు లోపల నక్షత్ర శాంతి పూజ చేయించాలి అని చెప్పి జరుగుతూ ఉంటుంది. ఆ తదనంతరము వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, రాజయోగము, షష్ఠిపూర్తి, మహారాజయోగం అంతా కూడా మన నక్షత్ర గమనాన్ని బట్టే జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కలియుగానికి వచ్చే లోపల శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి ఉద్భవించారు అని చెప్పి మనము చూస్తూ ఉంటాం. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున అపారమైనటువంటి అలంకారము, శోభాయమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగా చంద్రుడు ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి మారడానికి 2.25 రోజు పడుతుంది. ఒక 27 రోజులు తిరిగి వచ్చే లోపల మళ్ళీ తిరిగి అమావాస్యతో ప్రారంభమైతే మళ్ళీ అమావాస్య, పూర్ణిమతో ప్రారంభమైతే మళ్ళీ పూర్ణిమ. మనము చంద్రమానంలో మనము ఉభయ 2 రాష్ట్రాలు, మనము దక్షిణాది ప్రాంతం మనం చెప్పుకుంటాం కనుక మనకు అమావాస్య నుంచి మనము పరిగణలోకి తీసుకుంటాం. అదే మనకు ఉత్తరాది కాశీ ప్రాంతం ఉందనుకోండి, వాళ్ళు సూర్యమానంలో ఉంటారు, వాళ్ళు పూర్ణిమ నుండి వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. కానీ ఉత్తరాది అయినను దక్షిణాది అయినను తిదివార నక్షత్రములు పండగలు అందరికీ ఒకటే. మనకు దీపావళి పండగ వచ్చింది కానీ ఉత్తరాదిన అద్భుతంగా చేస్తారు, దక్షిణాదిన కొంచెం తక్కువ చేసుకుంటాం. అదే మనము విజయదశమి పండగ వచ్చింది, దక్షిణాదిన అద్భుతంగా చేసుకుంటాం. మైసూర్ ప్యాలెస్లో ఎన్నో కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటాం. దుర్గా శరన్నవరాత్రుల మహోత్సవ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటాం. మనకు ఉత్తరాయణము దక్షిణాయనము మళ్ళీ 2 విభాగాలుగా ఉంటుంది. ఉత్తరాయణం అంతా కూడా భగవంతుడికి చేసేటువంటి దేవతా ప్రతిష్టలు, ఉపనయనములు, సకల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దక్షిణాయనకు వచ్చేటువంటి లోపల దేవత ఆరాధన మనం చేయడం వలన సకల గ్రహదోషాలను, రుణాలను, రోగాలను తొలగించుకోవచ్చు అని చెప్పి మనకు వేదం చెప్తుంది. ఈ విధంగా ఒక్కొక్క నక్షత్రంలో పుట్టినటువంటి యొక్క పరిస్థితి, పుట్టినప్పుడు మనకు 4 పాదములు ఉంటాయి. మనకు 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదంలో పుట్టినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి వారి యొక్క ఆయుర్దాయాన్ని లెక్కించడం, ఏ పాదంలో జన్మిస్తే వారికి ఎలాంటి దోషం ఉందని చెప్పి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే గౌతమ బుద్ధుడు ఆదివారం అమావాస్య రోజు పుట్టారు. పుట్టగానే జ్యోతిష్కులకు చూపించడం వలన అయితే మహారాజు అవుతాడు, లేకపోతే పెద్ద దొంగగా మారిపోతాడు. కానీ తన తండ్రి నా కొడుకు అలా మారకుండా ఉండాలంటే ఏం చెయ్యాలని అడుగుతాడు. 4 సన్నివేశాలను చూడకూడదు అంటారు. ఏమిటి అనగా రోధం అంటే ఏడుపు, 2 ఆకలి, యాచన, మరణం అని ఇప్పటికి కూడా ఆ గౌతమ బుద్ధుడు నివసించిన స్థల ప్రాంతాలలో గయ ఆ ప్రాంతం అక్కడ ఉండడం వలన
కొన్ని లక్షల మంది యాచకులను వాళ్ళ తండ్రి గారు అక్కడ లేకుండా తొలగించేశారట. ఇది మనకు పాఠ్యాంశ పుస్తకాల్లో కూడా ఉంటుంది. కానీ కాలక్రమేణా వివాహ తదనంతరము తనకు సంతానం కలిగిన తర్వాత అంతను కూడా తన రాజ్యం కోటలోనే తన బాల్యము, వివాహము, సంతానం వరకు జరిగిన సందర్భాలు ఉన్నాయి. తదనంతరము కాలక్రమం అనేది మారడం వలన ఆ కోట పైకి వెళ్ళి తన్ని ఒకసారి కోట అవతల ఏముందో చూడాలని అనుకోవడం, అక్కడ అంతా కోట లోపల జరుగుతున్న విధానం వేరు, కోట బయట జరుగుతున్న విధానం వేరు అని తెలిసి చలించి రాత్రిపూట భార్యను కొడుకును వదిలేసి రావి చెట్టు కింద కూర్చొని కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు. అంటే జాతకంలో ఏదైనా ఒక యోగం ఉందంటే దాన్ని ఎవరూ తప్పించుకోలేరు. దోషము ఉందంటే దాన్ని నివారించుకోవడానికి మనకు మార్గాలు ఋషులు మహర్షులు కూడా మనకు తెలియజేశారు. అందుకే ఈరోజు మనము బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పి బుద్ధుని మనము శాంతికి చిహ్నంలా ఉంటాం. అది తన జాతకంలో ఉంది. తన తండ్రి నా కొడుకు అలా అవ్వకూడదు, మహారాజు అవ్వాలని కోరుకున్నాడు. కానీ ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. కానీ జాతకంలో ఉండబడిన యోగాలను ఎవరూ తప్పించలేరు. కానీ దోషాలను నివారించుకోవచ్చు అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియచేసింది. ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు పుట్టినప్పుడు అంటే ఆయన కారణజన్ముడు అని అందరికీ తెలుసు. ఆయన ఈ లోకంలో ఉండబడినటువంటి ఈ అనేక రకాలమైనటువంటి ఈ రాక్షస ప్రవృత్తి జీవన విధానాన్ని నశింపజేయగలిగాడు. రాముడు పుట్టినప్పుడు కూడా ఆ అడవుల మరి తిరిగి రాక్షస సంహారాన్ని చేయించి ఒకప్పట్లో ధర్మము ఒకవైపు అధర్మము ఒకవైపు రామరాజ్యంలో ఉంది. యుగం మారేసరికి ఒక అన్నదమ్ముల పిల్లలు రాజ్య సింహాసనం కోసం కొట్లాడుకున్నారు. కలియుగానికి వచ్చే లోపల ఒకే వ్యక్తిలో రెండు ఉంటున్నాయి. ఒక తెల్లటి పేపర్ లాంటి మన జీవితం. ఓంకారం రాస్తే ఓంకారం ఉంటుంది, శ్రీకారం రాస్తే శ్రీకారం ఉంటుంది, స్వస్తికి రాస్తే స్వస్తికి ఉంటుంది, పిచ్చి గీతలు గీస్తే పిచ్చి పిచ్చిగా మారిపోతుంది. అందుకే మనకు పుట్టగానే మనకు తల్లి గర్భంలోంచి వేరు చేయడానికి బొడ్డు కోస్తారు. ఆ తర్వాత 21వ రోజు ఉయ్యాలలో వేస్తారు. దోషం ఉంటే దోష కార్యక్రమాలు చేయిస్తారు. ఆ తదనంతరము అంటే మనకి ఇక్కడ బాగా తెలుసుకునే విషయం ఏంటంటే బట్టి విక్రమార్కుడి యొక్క కాలహయంలో బేబీ అంటే పుట్టగానే మంత్రసానులతో మాట్లాడేదట. మంత్రసానికి అంత శక్తి ఉండేదట. నాయన నువ్వు వీళ్ళకి అప్ప, వాళ్ళు నీకు అప్ప అనేటువంటిది ఉంటుందట. అలాగా వారు పుట్టబోయే బేబీ ఎదురు కాళ్ళతో పుడితే మంత్రసానికి చనిపోతుందని తెలిసి వాళ్ళని చంపేసేవారట. అంటే వారికి అంత శక్తి ఉంటుంది. ప్రస్తుత కాలమాన ప్రకారంగా అంత శక్తి ఎవరికి ఉందంటే చాకలి వాళ్ళకు ఉంటుంది. అంటే చాకలి వాళ్ళని మనం ఇంటి ఆడపడుచుగా భావిస్తాం. ఇంట్లో మనం ఉగాది పండగ వచ్చినా, ఏ పండగ కార్యక్రమం వచ్చినా, ఇంట్లో మనకు ఏ శుభ కార్యక్రమాలు చేయాలన్నా చాకలి వాళ్ళు లేనిది చెయ్యం. పరిస్థితి ప్రభావం. ఈ విధంగా కాలానుగుణంగా మనకు అనేక రకాల కులాలు, వర్ణాలు జీవన గమనంలో ఒక మెట్టుగా రావడం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా మనం కలియుగ కాలంలో 5212వ సంవత్సరంలో మనం ఉన్నాం. ఇప్పుడు కాలమానంలో ఏమవుతుందంటే మనిషి పుట్టిన తర్వాత అనేక మంది అంటే మనకు భారతదేశం యొక్క సాంప్రదాయం అద్భుతమైనటువంటి జీవన గమనంలో ఉంది. కారణం ఏమిటి అంటే రాముడు నడయాడినటువంటి స్థలం. అందుకే అలెగ్జాండర్ లాంటి వాళ్ళు మన భారతదేశానికి వచ్చిన తర్వాత తన గురువు అయినటువంటి సోక్రటీస్ లాంటి వారు, అయ్యా నేను భారతదేశానికి వచ్చాను, ఏం కావాలి అంటే అక్కడ గంగా నదిలో ఉండే నీటిని తీసుకురమ్మన్నాడు, భగవద్గీతను పుస్తకం తీసుకురమ్మన్నాడు, ఒక గోమాతను తీసుకురమ్మన్నాడు, ఒక సద్గురువుని తీసుకురమ్మన్నాడు. ఈ నాలుగుటిని ఎవరైతే గౌరవిస్తారో వారి జీవనం బాగుంటుందని చెప్పి మనకు వేదం చెప్తుంది. అందుకే సప్తనదులు, మనకు పుష్కర స్థానాలు, వీటన్నిటిని కూడా కర్మను నివారించుకునేటువంటి జీవన విధానము. మనకు సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మలంతను కూడా మనకు పసరిస్తూ ఉంటాయి. ఈ యొక్క జన్మలో తల్లిదండ్రులకు మనం పుడుతున్నాము,
మనకు కొడుకులుగా కలుగుతున్నారు, పుత్రులుగా కలుగుతున్నారు, గత జన్మలో ఉండబడినటువంటి శేష సారాంశమే. శత్రువులు మనకు ఎక్కడో పుట్టరు, కొడుకుల రూపంలో, కూతుళ్ళ రూపంలో కలియుగంలో పుడుతూ ఉంటారు. అల్లుడు రూపంలో, కోడల రూపంలో, మనవరాలు రూపంలో మనం పుడుతూ ఉంటాం. కానీ మనం అంటే నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా వారని చెప్పి ఆ భ్రమలో ఉండడం వలన మాయ అయినటువంటి కాలం ఇది. దీనిని ప్రతిదీ తెలియచేసేదే జాతకం. అందుకే ఏ నక్షత్రంలో పుట్టిన జాతకులు, వారి యొక్క జీవన గమనం ఎలా ఉంటుంది, వీరికి ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు, వీరు ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు అనేటువంటిది కూడా మనకు పరిపూర్ణంగా జ్యోతిర్విజ్ఞానం మనకు తెలియచేసింది.